ఏం నేర్చుకుందామంటే రెవల్యూషనరీస్ ఇన్ యూరోప్లో ఎలా జరిగేవి, ఇంకా సింగపూర్లో ఎలా జరిగేవి అని ఒక చిన్న వీడియో. బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది 1915లో వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్త, లాలా హరదయాల్ ఇంకా వీళ్ళందరూ జర్మన్ ఫారిన్ ఆఫీస్ హెల్ప్తోన అండర్ జిమ్మర్మన్ ప్లాన్ ఇది బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎవరెవరు ఇది 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్త, లాలా హర్దయాల్ ఇంకా అందరూ జర్మన్ ఆఫీస్ అండర్ విచ్ ప్లాన్ జిమ్మర్మ్యాన్ ప్లాన్ కింద అరేంజ్ చేశారు అన్నట్టు. ఇక్కడ ఇండియన్ రెవల్యూషనరీస్ ఎవరైతే యూరోప్లో ఉన్నారో వాళ్ళు మిషన్స్ టు బాగ్దాద్, పెర్షియా, టర్కీకి అక్కడ అంటే కాబూల్ పంపించారు. అక్కడ ఇండియన్ ట్రూప్స్తో వర్క్ చేయడానికి, ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్తో వర్క్ చేయడానికి, యాంటీ బ్రిటిష్ ఫీలింగ్ డెవలప్ చేయడానికి అమంగ్ పీపుల్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఎక్కడెక్కడ బాగ్దాద్, పర్షియా, టర్కీ అండ్ కాబూల్ ఇక్కడికి పంపించారు అన్నట్టు. ఒక మిషన్ అండర్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, బర్కతుల్లా అండ్ ఒబైదుల్లా సింధి went to Kabul to organize provincial Indian government ఆర్గనైజ్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్రౌన్ ప్రిన్స్ అమానుల్లా. ఎవరు? రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, బర్కతుల్లా, ఒబైదుల్లా సింధి వీళ్ళందరూ కాబూల్కి వెంట టు కాబూల్. ఇంకా ఇదే ముటినీ ఇన్ సింగపూర్లో ఏం జరిగిందంటే ఇది ఫిబ్రవరి 15, 1915లో ఎవరు? పంజాబీ ముస్లిం 5th లైట్ ఇన్ఫెంట్రీ and 36th battalion under Jamadar Chishti Khan and Abdul Ghani and Subedra Daud Khan ఇలా అన్నాడు. దీన్ని క్రష్ చేశారు ఒక బాటిల్ తర్వాత. దాని తర్వాత మనీ బ్యాటిల్స్ కూడా ఫాలో అయ్యేవి. టెంపరీ రిసైట్ దాని తర్వాత డిక్లైన్ అయిపోయింది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత. బికాజ్ రిలీజ్ ఆఫ్ prisoners held under the defense of India rules cooled down fashions a bit. There was an atmosphere of conciliation after Montagu's August 1915 statement.